అయ్యా అదేందక్క, వై డిడ్ యూ ఈవెన్ కిల్ యువర్ హెల్దీగా పెరిగే పొమగ్రానేట్ చెట్టును ఎందుకు కొట్టేసినారు అని చెప్పేసి ఐ థింక్ యుల్ బి ఆస్కింగ్ మీ. ఎందుకంటే దానికి అసలు ఎన్ని ఫ్రూట్స్ వస్తుండే గైస్, చూసిరా అసలు ఫ్రూట్స్ ఎంత ఇట్లా హెల్దీగా అండ్ చాలా ఫ్రూట్స్ వచ్చేవన్నమాట. చెట్టు కూడా చూసిరా అసలు ఎంత పొడుగా పెరిగిందో. అండ్ దాంట్లో ఒకసారి మేము మల్బరీ పెడితే అది కూడా విచ్చలవిడిగా పెరిగిపోతుంది. అసలు మేము ఏం కేర్ తీసుకోవడం, మేము పట్టించుకోము ఈ చెట్టుని, కానీ దానంతలో అదే అసలు ఫుల్గా పెరుగుతుంది, ఫ్రూట్స్ కూడా వస్తాయి. కానీ ఆ ఫ్రూట్స్ చూసిరా, మీకు ఒకసారి తెంపి ఓపెన్ చేసి చూపెడదామని చెప్పి ఒకటి తెంపిన, దాని లోపల సీడ్స్ అన్ని ఇట్లా వైట్ కలర్లో లైట్ పింకులు ఉంటాయి. అండ్ అవైతే సీడ్స్ రాళ్ళ లెక్క ఉంటాయి గైస్, అంత గట్టిగా ఉంటాయి అన్నమాట. సో ఈ చెట్టుగా పనికొచ్చేటట్టు లేదు, ఇది అంతా కాదని చెప్పేసి మొత్తం పాట్లు ఉన్నది అంతా తీసేసినాం, మట్టితో సహా తీసేసి ఒక కొత్త పొమగ్రానేట్ మంచిది ఇట్లా ఎర్రగా కనిపించే దాని లోపల సీడ్స్ ఉంటాయి కదా, అలాంటిది తీసుకొని మంచిగా సీడ్స్ అన్ని సపరేట్ చేసిన. చూసి ఎంత క్యూట్గా ఉన్నాయి ఇవి, ఒక్కొక్కటి ఇట్లా రూబీస్ లా ఉన్నాయి. వీటిని అయితే మంచిగా వర్మి కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్ వేస్తే మంచిగా 3 daysకి చూసిరా వేసినవన్నీ పెరిగినాయి. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా తినేటప్పుడు కొన్ని అన్ని తీసుకొని మట్టిలో పడేసేయండి, మంచిగా పెరుగుతాయి అవి. పెరిగిన తర్వాత ఒక 2 monthsకి అయితే ఇట్లా కొన్ని సేవ్ అయిపోయినాయి. అండ్ 2 monthsకి ఇట్లా హైట్ మంచిగా పెరిగినాయి అనమాట. ఆ హైట్ పెరిగిన తర్వాత మేము ఏం చేసినాము, యాక్చువల్లీ పాట్ల నుంచి ఆ పాత చెట్టు తీయడం అనేది చాలా కష్టమైంది. అండ్ రూట్స్ కూడా ఫుల్ ఇట్లా బైండ్ అయిపోయి చాలా గట్టిగా ఉండే. అండ్ తీసేటప్పుడు కొంచెం ఆ పాట్ కూడా క్రాక్ వచ్చింది. అసలుకే మనకు పాట్ల మీద ప్రాణం ఎక్కువ, అవి మళ్ళీ పాట్ ఎందుకు వేస్ట్ అయిపోతుంది, ఎంత పెద్ద పాట్ అని చెప్పేసి దానికి మంచిగా బైండింగ్ వైర్ కట్టేసి ఈ చెట్టంలో పెట్టేసినాము. ఇప్పటికైతే వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ న్యూ ప్లాంట్. ఇంకా చూడాలి ఎట్లా పెరుగుతుందో. మీరైతే ఛానల్ మీద 2 కన్నులు వేసి ఉంచండి.